పుట్టగొడుగుల సీజన్ అయితే వచ్చేసింది. ఈ టైంలోనే ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతాయి పుట్టగొడుగులు. నేనైతే అడవిలొచ్చి ఊరికైతే వెళ్తున్నానండి. మా అమ్మాయి నేను కలిసి అణువణు అడివంతా గాలిస్తాము. పుట్టగొడుగులు దొరికేదాకా మా పోరాటం అయితే ఆపేదేలే. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే పుట్టగొడుగుల కోసం అయితే ఇక్కడ అడవికి వచ్చినామండి. అడవిలో పుట్టగొడుగులు దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడైతే మనం వెతుకుదాం. నేను ఇప్పుడే దొరుకుతాయని చెప్పలేను, చూద్దాం, వెతికి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇగో ఈ అడవిలో వెతకాలి పుట్టగొడుగుల కోసం. అది ఈ వర్షాకాలంలో మాత్రమే ఉంటాయన్నమాట, వచ్చి ఉంటాయి. ఇప్పుడే చూద్దాం. ఇప్పుడైతే వెతకాలి ఎక్కడున్నాయో, ఏందో ఉన్నాయా లేవా, అసలు ఎవరైనా పీక్కొని పోయారో ఏంటో తెలియదు. అయితే ప్రస్తుతానికైతే అందరు తీసుకెళ్లి తింటూనే ఉన్నారు. మేమైతే ఈ రోజు వచ్చినాం. ఇదిగో మన అడిలచ్చి ఉంది కదా, అడిలచ్చికి అన్ని తెలుసు ఏడుంటాయి. నాకైతే తెలియదు. అడిలచ్చి కోసమే నేను తీసుకొని పోతే నాకు ఖచ్చితంగా దొరుకుతాయని నమ్మకం. చూద్దాం రండి. హలో ఫ్రెండ్, మా అక్క పుట్టగొడుగులు తింటానంది, అందువల్లే నేను అడవికి తీసుకొచ్చాను. తీసుకెళ్తానంది. దొరుకుతాయో దొరకాయో ఒకసారి వెతికి చూద్దాం. ఓకే. ఈ అడవిలచ్చి పుట్టి పెరిగింది మొత్తం అడవిలోనే. ఒక కోయ భాష తప్పితే తెలుగు సరిగా రాదండి. గొడ్లకి వెళ్తుంది, సేను పనులు చేస్తుంది. ఈ పిల్లకైతే అడవుల్లోనే తిరుగుతుంది కాబట్టి పుట్టగొడుగులు ఎక్కడెక్కడ వచ్చి ఉంటాయో బాగా తెలుసు. వారానికి 2-3 సార్లు అయితే పుట్టగొడుగులు కూర చేస్తుందని చెప్పింది నాతో అయితే. ఎందుకంటే వీళ్ళకి కూరగాయలు రోజు కొనుక్కోవాలంటే షాప్స్ కూడా దగ్గరలో ఉండవు కదా. మేమైతే అడవుల్లో ప్రతి పుట్ట గాలించడం మొదలు పెట్టాము. పుట్టగొడుగులు వచ్చే పుట్టల్లో పాములు కూడా నివాసం ఉంటాయన్న విషయం అయితే మనం మరవద్దు. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము అయితే ముద్దు పెట్టేస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బిల్లెట్ చెట్టు అండి. ఈ బిల్లెట్ చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఇలా అడుగుకి వచ్చినప్పుడు దోమలు బాగా వస్తున్నప్పుడు ఈ దోమలు కుట్టకుండా ఉండాలి అంటే ఇట్లా దువ్వుకొని ఇలా ఇలా చేసుకొని ఇలా పుయ్యాలి. ఇలా బాగా పుయ్యాలి. ఇలా పూస్తే ఈ వాసన ఉంది కదా, ఈ ఘాటు వాసనకి మనల్ని దోమలు అనేవి కుట్టవు. ఈ అడవిలో యాక్చువల్గా గొడ్లకి మేకలకి వెళ్ళే వాళ్ళు ఇలాగే చేస్తారు. ఇదొక కొత్త విషయం. ఇలాగా ఇదిగో ఈ చెట్టు ఇట్లా పూస్తారు. అడవిలో ఉండే దోమలు కుడితే కనుక బాగా పెద్ద పెద్ద దద్దులు వచ్చేస్తాయి. చాలా ఘాటు వాసన వస్తుంది. ఇది ఘాటు, మామూలు ఘాటు కాదు. ఆ ఘాటుకి దోమలు కుట్టవు. ఈ పుట్టగొడుగులు అనేవి పుట్టల్లో బాగా వర్షాలు పడే సమయంలోనే అవి వస్తాయండి బయటికి. నేను అడవి లక్ష్మి, మరో అమ్మాయి అయితే చాలా చెప్పి వెతుకులాడామండి ఈ అడవిలో. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొన్న పండింది నేను చూపించినాను కదా. ఇదైతే పచ్చికాయ అండి. పచ్చికాయ పండలేదు. పండుంటే ఇప్పుడు తినేది కూడా చూపించేదాన్ని. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని పండి రాలిపోయినట్టున్నాయి. జల్లి పండు. అడవిలోకి వస్తే మనకి ఏదో ఒక పండు అయితే దొరుకుతుంది. తినడానికి అయితే ఏం కరువు ఉండదు. ఏదో ఒక గడ్డ, ఏదో ఒక దుంప, పండు, ఆకు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది మనకి. అడవంటే ఆదివాసులకు అమ్మ లాంటిదండి. వాళ్ళు బతకడానికి కావాల్సింది ప్రతి ఒక్కటి ఇస్తుందండి ఫ్రీగానే. అందుకే అడవి బిడ్డలు అమ్మ లాంటి అడవిని వదిలి బయటికైతే రారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చాలా మంది అడవిలచ్చిని దత్తత తీసుకుంటామని అంటున్నారు. అందుకు అడవిలచ్చమే కాదండి, నేను కూడా ఒప్పుకోను. ఒక అడవి బిడ్డ చేర్చని లాక్కోవడానికి మనమెవరం? ఈ ఆదివాసీ అమ్మాయిలు పట్టణంలో కంటే అడవిలోనే ధైర్యంగా ఉంటారు. వీళ్ళనైతే ఇక్కడున్న చెట్లు గాని జంతువులు గాని ఏమీ చెయ్యవండి. కానీ పట్టణంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు కదా. ప్రతి సంవత్సరమును మా అడవి తల్లైతే అనేక రకమైన ఆహారాలు అయితే మాకు ఇస్తుంది. ప్రతి సీజన్లో ఒక్కొక్క రకమైన పండ్లు, ఆకుకూరలు, దుంపలు, కాయలు, పువ్వులు అన్నీ ఇస్తుంది. ఈ వర్షాలు వచ్చేటప్పుడే పుట్టగొడుగులు మాత్రం వస్తాయి. ఇవి గనుక ఇప్పుడు మిస్ అయ్యాయంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాల్సి ఉంటుంది. అసలు మాకు పుట్టగొడుగులు దొరుకుతాయో లేదో మాకే నమ్మకం లేదు. కానీ అడవి లక్ష్మి మాత్రం పుట్టగొడుగులు దొరుకుతాయక్క, మనం వెతుకుతే ఖచ్చితంగా దొరుకుతాయని నమ్మకం ఇచ్చింది. ఇదిగో చూడండి, చాలా పుట్టలు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎక్కడున్నాయే? అమ్మయ్య, ఈ అడవి తల్లి అయితే నా కోరికను తీర్చబోతుంది. ఎన్ని పుట్టగొడుగులు దొరుకుతాయో మనమైతే చూద్దాం. వావ్, చాలా రోజులైంది ఇలాంటి పుట్టగొడుగులు చూసి. పుట్ట నిండా పుట్టగొడుగులే, లోపల కూడా ఉంటాయి గొబ్బెల రూపంలో. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పుట్ట చుట్టూ అయితే పుట్టగొడుగులు బాగున్నాయి.
ఈ పుట్టగొడుగులు మనమైతే ఇప్పుడు పీకుదాం. నిజంగా ఆడిలొచ్చైతే మనకి పుట్టగొడుగులు దొరుకుతాయా కానీ దొరికిచ్చింది. చాలా ఆనందంగా ఉంది నాకైతే. అసలు పుట్టగొడుగులు కూర ఊహించుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తీసుకెళ్లి వండుదామా తిందామా అన్న టారటం ఎక్కువైతుంది నాకు. ఇవన్నీ పీకడానికి అయితే మాకు 10 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఎందుకంటే అన్ని మొగ్గలే విచ్చుకున్నాయి అయితే విరిగిపోతా ఉంటాయి. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎట్లా వచ్చి ఉన్నదో. ఈ మాదిరి వచ్చుంటే కూరకు మంచిగా అవుతాయి అన్నమాట. ఇలాగున్నప్పుడు పీక్కొని తినాలి పుట్టగొడుగులు అనేవి. చూడండి ఇగో అడవిలోని అన్ని రకాల పుట్టగొడుగులు అయితే తినకూడదండి. కొన్ని అయితే విషపూరితమైనవి ఉంటాయి. ఆదివాసులు అయితే ఏది తినాలో ఏది తినకూడదో సరిగ్గా కనిపెడతారు. మా వాళ్ళైతే అడవంతా తిరిగి ఈ పుట్టగొడుగులు సేకరించి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని అప్పుడప్పుడు కూరలు దొరకనప్పుడు వండుకొని తింటారండి. చూడండి మేమైతే పుట్టగొడుగులు సాధించాం. ఇవేనండి మా ఆదివాసి జీవితాల్లో పెద్ద ఆనందాలు. ఇవైతే ఈ సీజన్ లోనే దొరుకుతాయండి. కొంతమంది ఆదివాసులు అడవుల్లో సేకరించి సంతలుగా తీసిపోయి అమ్ముతారు. కానీ చాలా చోట్ల ఇవి కూడా దొరకటం లేదండి. అంతరించిపోతున్నట్టున్నాయి. మేము ఈ రోజైతే పుట్టగొడుగులు కూర చేసుకుని తినేస్తాం. మేము తెలుసా ఇక ఈ పుట్ట మాకు మళ్ళీ బెల ఇచ్చింది పుట్టగొడుగు. పుట్ట చుట్టూ అయితే తిరిగి తిరిగి మేమైతే సేకరించామండి. 3 కూరలు అయితే అవుతాయండి. ఉదయం పూట మొగ్గలుగా కనిపించిన పుట్టగొడుగులు అయితే సాయంత్రం అయ్యే కొద్దీ గొడుగులుగా మారిపోతాయి. అందుకే ఏ టైంలో పీకిన పుట్టగొడుగులు ఆ టైంలోనే కూర వండేసేయాలి. నేనైతే ఊరికి సాయంత్రం పూట అవుతున్న సమయంలోనే వచ్చి తీసుకున్నానండి. పొద్దునే తిరిగితే గొడుగులు అయిపోతాయని. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు పుట్టగొడుగులు సేకరించింది మీరు చూస్తున్నారు కదా. అడవిలో మాకు దొరికినాయి. పుట్టలో నుంచి మేము ఇప్పుడు తీసుకెళ్లి ఇంటికి వెళ్ళేసి దీని కూర ఎలా చేస్తామో కూర కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. నేనైతే టేస్ట్ కూడా నేను తిని మీకు చెప్తా. మన ఆడిబిడ్డ రాధా ఛానల్లో అయితే పుట్టగొడుగుల కూర అయితే మొదటిసారిగా చేస్తున్నానండి. ఇదే వీడియో మా ఆదివాసి ట్రైల్లో వండుతాను నేను. గాఢమైన మసాలా అయితే మా వాళ్ళు వాడరు. పుట్టగొడుగులు కూర వచ్చండి ఈ రోజు మా దగ్గరికి ఎవరైనా రావాల్సి ఉంటే పుట్టగొడుగుల కూరతో పెడతా. మేమైతే ముగ్గురం పుట్టగొడుగుల కోసం అడివంతా కష్టపడ్డాం కదా. 3 వాటాలు అయితే మేము పంచుకోవాలి. చూద్దాం ఎవరికి ఎన్ని వస్తాయో. మేమైతే ముగ్గురం కదా ముగ్గురం పంచుకుంటాం. మేమైతే చూస్తుండగానే పొద్దైతే పోతుందండి. ఇవైతే గొడుగులు అయిపోతాయి ఏంటో నాకైతే భయం వేస్తుంది. పక్క మొగ్గలుగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, గొడుగులుగా అయినప్పుడు ఇంకో టేస్ట్ వస్తుంది. 2 బాగానే ఉంటాయి. కానీ మొగ్గలుగా ఉన్న పుట్టగొడుగుల కూర నాకు ఇంకొంచెం బాగా నచ్చుతుంది. నేను చెప్పాను కదా అడవిలోకి వస్తే ఏదో ఒక కూర అయితే దొరుకుతుందని. నేనైతే ఈ విషయాన్ని అస్సలు ఊహించలేదండి. అక్క ఇక పుట్టగొడుగులు నువ్వు వద్దా? నాకొద్దు. నేనైతే ఆశ్చర్యపోయానండి. నీకెందుకు వద్దమ్మా? మా దగ్గర ఎందుకంటే దొరుకుతాయి మాకు రోజు కదా. అవునా? అందువల్ల నువ్వు తీసుకెళ్ళని ఇస్తున్నా. అడవిలొచ్చి మనసు కూడా అడవి తల్లి లాంటిదేనండి. వారానికి 2 సార్లు అయినా అవే కూర వండుకొని తింటున్నారట. అందుకే వద్దక్క నువ్వు తీసుకెళ్ళు, నాకు దొరుకుతూనే ఉంటాయి కదా అని నాకు ఇచ్చేసింది. ఇక చూసారా ఫ్రెండ్స్, అడవిలొచ్చైతే రోజు నిన్న రాత్రి కూడా వాళ్ళ దగ్గర పుట్టగొడుగులు కూరేనంట. వాళ్ళ కుంటలు తావు దొరికిందంట. ఎందుకంటే వాళ్ళ కుంటలు అడవుల దగ్గర ఉంటాయి కదా. ఆమెకు రోజు చేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో రకంగా నాకు దొరుకుతూనే ఉన్నాయి అక్క, నేను చేసేస్తాను రాత్రి. నువ్వు ఈ రోజు ఉన్న పలంగా పుట్టగొడుగుల కూర కోసం వచ్చినావు ఇంత దూరము, నా మీద నమ్మకం ఉంచుకొని. అందుకే నీ అదృష్టం చేతు ఇవి నీకు దొరికినాయి. ఇవి నేను తీసుకోనక్క, నువ్వే తీసుకెళ్ళి కూర వండి తినమని చెప్పి మళ్ళీ దాని వాటా కూడా నాకే ఇచ్చేసింది ఫ్రెండ్స్. నేనే తీసుకెళ్తున్నా. చూడండి అడిలొచ్చి మనసు ఎంత మంచిదో కదా. తల్లిదండ్రులు లేకుండా పెరిగినా కూడా అక్క ఇంత దూరం వచ్చిందని నాకే ఇచ్చేస్తుంది. ఎంత మంచి మనసు అడిలొచ్చింది కదా. అడవి బిడ్డలు ప్రేమ చూపిస్తే అపారంగా చూపిస్తారండి. అంతేకాదు ఫ్రెండ్స్, నేనైతే కూర అయితే వండుతాను ఇంటికి వెళ్ళాక. నేనైతే మీకు కూర చేసే పద్ధతి కూడా మా ఆదివాసి స్టైల్లో నేను చూపిస్తాను మీకైతే. థ్యాంక్స్ అక్క. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నాకు పుట్టగొడుగులు ఇచ్చినావు. ఈ అడిలచ్చికైతే నేను కలిసినప్పుడల్లా కొంచెం కొంచెం తెలుగు అయితే నేర్పించేస్తున్నానండి. బాయ్ లచ్చి. బాయ్ అక్క. బాయ్. సరే. నాకు అడిలచ్చి గ్రామానికైతే 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ అమ్మాయిని చేరాలంటే ఎన్నో వాగులు వంకలు అడవులు దాటుకుంటూ రావాలి. అడవి నుంచి ఊరికొచ్చేసరికి 1 గంట పట్టిందండి. చూస్తుండగానే రాత్రి అయితే అయ్యింది. ఇక చూడండి ఫ్రెండ్స్, మనము సాయంత్రం పూట తీసేటప్పుడు అంత గొబ్బెలుగా ఉన్నింది కదా మొగ్గలుగా.
మొగ్గలుగా ఉన్నది. ఇప్పుడు చూడు, లేట్ అయ్యే కొద్దీ, రాత్రి అయ్యే కొద్దీ విచ్చుకుంటున్నాయి అంటే పూలు ఇచ్చుకుంటున్నాయి. చూడండి, నేను ఫస్ట్ పీకేటప్పుడు ఎట్లునింది, అడవిలో పీకేటప్పుడు మొగ్గల్లాగా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఎట్లా గొడుగులా ఇచ్చుకుంటుంది. ఇది చూడండి ఎంత సాసిద్ధంగా, ఎంత నేచురల్గా ఉన్నాయో. పుట్టగొడుగులు నేను కూర చేయబోతున్నా. దగ్గరగా ఉన్న వాళ్ళైతే వచ్చేయచ్చు మా ఇంటికి. పుట్టగొడుగులు కూర కూడా వేస్తా. ఈ అడిబిడ్డ రాతకు కూర పెట్టకుండా తినదనమాట. మీకు కూడా పెడతా. చాలా పిచ్చుకునేసినాయి ఫ్రెండ్స్. గొబ్బెలుగా ఉన్నప్పుడు అయితేనే కడగడానికైనా ఇంచేయడానికైనా బాగుంటుంది. అయినా ఏం పర్వాలేదు, విచ్చుకుంటున్నా కూడా కూర అయితే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మా ఆదివాసులు అయితే మసాలా లాంటివి ఏం పెట్టరండి, అంత న్యాచురల్గానే వండుతారు. ఈరోజు ఎవరైనా మా ఇంటికి వచ్చేయాలంటే వచ్చేయండి. ఎందుకంటారా, పుట్టగొడుగులు. నేను చికెన్ పెట్టను, మటన్ పెట్టను, ఫిష్ పెట్టను. పుట్టగొడుగులు అంతకంటే విలువైంది, అమూల్యమైనది కూర చేసి పెడతా. ఇది ఎవరు కాదంటారు, అందరికి ఇష్టమే కదా. ఇదేనండి మా ఇంద్రభవనం. చూసైతే నవ్వుకోద్దండి, ఎందుకంటే నేనేది కూడా దాచుకోనండి. ఎలా ఉందో అలాగే చూపిస్తాను. అడవి ఎలాగుంటుందో నేను చూపించే వీడియోస్ కూడా అలాగే ఉంటాయని మీకు తెలుసు. చూడండి, నిప్పుల మీదే వండుతా. ఇక్కడే వండుతా. లోపల గ్యాస్ ఉంది, గ్యాస్ అయిపోలేదన్నమాట. అయితే నేను నిప్పుల మీదే వండుతా. నాకు అలా వండడమే ఇష్టం. నేను గత వీడియోలో అయితే మా కట్టెల బడ్డీనైతే చూపించాను కదండి. అదేనండి మా గ్యాస్ స్టేషన్. దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన ఎన్ని యుద్ధాలు జరిగినా మాకు, మా ఆదివాసులకైతే గ్యాస్ కష్టాలు రావు. బయట అయితే కొంచెం ముసురు పట్టేసి చినుకులు పడుతున్నాయండి, అందుకే కప్పల సౌండ్ బాగా వస్తుంది. మైసూరులో ఉండే మా అద్దింట్లోకి అయితే గీజర్ ఉందండి. ఇక్కడ పల్లెలోకి వచ్చినప్పుడు ఇక కట్టెలు పోయే కదండి గీజరు. ఎప్పుడైనా నాకు ఇష్టమైన చికెన్ కానీ, మటన్ కానీ, ఇలాంటి పుట్టగొడుగులైనా కానీ, చేపలైనా కానీ నిప్పుల మీద ఎక్కువ వండుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే నిప్పుల మీద, మట్టి కుండల మీద ఉండే టేస్ట్ అయితే ఏ స్టార్ హోటల్ నుంచి కూడా రాదు. కొంచెం నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత పుట్టగొడుగులు అయితే వేయాలండి. రకరకాల కూరలు అయితే నేను రకరకాల ప్లేసుల్లో అయితే వండేసాను ఫ్రెండ్స్. నేనైతే క్యాంపింగ్ కోసం అయితే గోదావరిను వండాను, వాగొడ్డును వండాను, అడవిలో వండాను, ఎక్కడెక్కడో వండాను. ఎక్కడ వండినా కూడా మన ఇంట్లో వండుతాం కదా మన చేతుల మీద, ఆ టేస్టే వేరు కదా. నేను చూపించే న్యాచురల్టీ వీడియోలో పడి ముందుకెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు, కామెంట్ అయితే చేయటం లేదు, మర్చిపోతున్నారు. కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి అరుదైన వీడియోలు మరెన్నో వస్తాయి, ఛానల్ ని ఫాలో కండి. వచ్చేసినాయి చూడండి, మనం వాటర్ పోయిన అవసరం లేదు కూరకి. ఉప్పు వేసానని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఉప్పు లేకపోతే ఎవరు మింగలేరు. ఈ కారం చూస్తున్నారు కదా, కారం మా ఇంట్లోనే తయారు చేసిందండి. పసుపు మా ఇంట్లోనే తయారు చేసిందండి. ఉప్పు మాత్రం నేను తయారు చేసుకోలేకపోయాను, సముద్రం దగ్గర తయారు చేసి ఇచ్చారు. ఈ అమ్మాయిని చూసారా, మా తమ్ముడు భార్య అండి. పుట్టగొడుగులు నేను తెచ్చానో లేదో తెలిసిపోయినట్టుంది. కూర ఎప్పుడు అయిద్దాని ఇక్కడే వెయిట్ చేస్తా ఉంది. ఏదైనా కూర లేని సమయంలో నా దగ్గర ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకొని తింటానన్నమాట. చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దాని వల్ల కూర మంచి వాసన వస్తుంది. చికెన్ లాగే ఉంటుంది సేమ్ అచ్చం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే వాసన భలే వస్తుంది. అసలు అది చికెనా మటనా అర్థం కాదు, అంత బాగా వస్తుంది. అల్లం కూడా నేనైతే పగలంతా వీడియోల కోసం బయటికైతే వెళ్ళున్నాను. మా పిల్లి కూడా మస్తు ఆకలితో ఉన్నట్టుంది. అసలు ఈ పిల్లిలు పుట్టగొడుగుల కూర కూడా తింటాయా లేదా టెస్ట్ చూడాలి.
కొంతమంది అయితే చెప్తారు పుట్టగొడుగుల కూరని గంటతో బాగా తిప్పొద్దు ముక్కలైపోతాయని. ఏం కావు, గట్టిగా ఉంటాయి. అబ్బా, కూర అయితే సిద్ధమైపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మీకు నోరూరుతుంది కదా. నేనైతే ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను, ఉప్పు కలిసిందో లేదో చూడాలి కదా. కాలుతా ఉంది. ఒక పుట్టగొడుగునైతే మింగేసాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు అడవిలోకి వెళ్ళి ఎవరు మందు కొట్టారు, ఎవరు డిఏపి వేశారు, ఎవరు యూరియా వేశారు, ఎందుకు ఇంత టేస్ట్ వచ్చింది అసలు ఈ పుట్టగొడుగులకి? ఎంతైనా ప్రకృతిని మించిన రైతు అయితే నాకు ఇంతవరకు కనిపించలే. ఏ టైంకి ఏం పండించాలో, ఎలా ఇవ్వాలో అడవి తల్లికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అడవిలొచ్చి అడవి తల్లి ఇచ్చిన పుట్టగొడుగులు కూర అయితే రెడీ అయిపోయింది. పెట్టాలా? కొంచెం కూర అయితే మా తమ్ముడు భార్యకి పంపించానండి. చూడండి, మన ఛానల్లో మొట్టమొదటిసారిగా పుట్టగొడుగుల కూర అయితే నేను ఇప్పుడు చేశాను కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. తినబోతున్నాను, చూడండి. ఇదికు పుట్టగొడుగుల కూర అయితే గుమగుమలాడిపోతుందండి. చుట్టూ ఉండే 4 ఇళ్ళకైతే వెళ్ళిపోయే ఉంటుంది వాసన. నిజంగా నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉందండి. మధ్యాహ్నం వీడియో కోసం వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడ అన్నం దొరకలేదు, అన్నం తినలేదంటే. అడవిలో ఏం దొరుకుద్ది? దుంపలు దొరికినాయి కానీ అవి అన్నంతో సమానం కాదు కదా. ఎప్పుడైనా మీకు పుట్టగొడుగులు దొరికితే అస్సలు మిస్ కావద్దండి. మా ఆయన అయితే చెప్పారండి, మోదీ గారు కూడా రోజు పుట్టగొడుగులు కూర తింటారట కదా, అవి ఎంతో ఖరీదంటగా. ప్రతి సీజన్లో దొరికే పుట్టగొడుగులను అయితే మా ఆదివాసులు అస్సలు మిస్ గారు. అడవుల్లో దొరికే నేచురల్గా దొరికే పుట్టగొడుగులను అయితే ఖచ్చితంగా తింటారు. నేను కొన్ని వీడియోల్లో మీకు చూపించాను కదా, పెద్ద వయసు వాళ్ళని, అసలు అవ్వాలని. వాళ్ళందుకేనేమో కళ్ళద్దాలు రావు, చేతి కర్ర రాదు. ఒక్క నిజం చెప్పనా, నేను అభివృద్ధి పేరుతో రాను రాను మనిషి అడవికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అడవి తల్లి ఇచ్చే ఆహారాన్ని వద్దనుకొని పట్టణాల్లో దొరికే పిజ్జాలు, బర్గర్లు కావాలని వాటి వెంట పరిగెడుతున్నాడు. దాని ప్రేమ చూపిస్తుంది. చూడండి, ఒక ముద్ద పెట్టమని ఎలా బతిమలాడుతుందో ఈ పిల్లి కూన. ఈ పుట్టగొడుగుల కూర అయితే తినడానికి నాన్ వెజ్ లాగే ఉంది. అసలు పిల్లి తింటుందా లేదా నాకు తెలియటండి. ఆగండి, ఈ పిల్లికైతే ఒక పుట్టగొడుగులు ముక్క అయితే వేస్తాను, తింటుందో పారేస్తుందో. ఈ పిల్లికైతే డౌట్ వచ్చినట్టుంది తినడానికి. చూడండి ఎలా భయపడుతుందో. మనుషులతో బ్రతుకుతూ ఈ పిల్లి కూడా కలుషితం అయిపోయింది. చూడండి, ఈ పుట్టగొడుగుల కూరనైతే పిల్లి అయితే తినలేదండి. ఎందుకు తినలేదో నాకైతే తెలియదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ అయితే రాయండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ పుట్టగొడుగుల కూర తింటుంటే, ఈ పీసెస్ తింటుంటే అసలు సేమ్ చికెన్ ముక్కలాగే ఉంది. డిట్టో ఏ మాత్రం తేడా లేదు, సేమ్ అదే టేస్ట్. ఏది ఏమైనా అడవి లక్ష్మి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి ఈసారి ఆ పిల్ల కలిస్తే. నిజం చెప్పాలంటే దాని కూర కూడా నాకే ఇచ్చింది అడవి లచ్చి. చూసారుగా, అది నేను తిన్నదట, అందుకే నాకు ఇచ్చింది మొత్తం. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ప్రయాణం అయితే సాగుతూనే ఉంటుంది అడవిలో. నన్ను మర్చిపోకండి, మీ అడవి బిడ్డ రాధా.